అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. రాజధానిలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ నగర శివార్లలో దాదాపు అన్ని వసతులతో ఆహ్లాదపురం అనే కాలనీని నిర్మించింది. ఆ కాలనీలోని 6వ వీధిలో 5 ఇళ్లు ఉన్నాయి. ముకుందరావు, జానకమ్మ గార్లదో కుటుంబం. ఇద్దరూ 60 ఏళ్లు పైబడిన వారే. రావు గారు సెక్రటేరియట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఉన్న 2 పిల్లలు ప్రయోజకులై విదేశాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఉండేది వృద్ధ దంపతులు మాత్రమే. బాధ్యతలు లేకపోవడం, ఆర్థికంగా లోటేమీ లేకపోవడంతో వారు ప్రశాంతంగా ఉంటారు. ఇతరులకి సహాయపడడంలో రావుగారు ఎప్పుడూ ముందుంటారు. తర్వాతి ఇల్లు మురళి, సరళది. వాళ్ళు ఆ ఇంట్లో అద్దెకుంటున్నారు. మురళిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాగా, సరళ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. తాను మహా బిజీ అని, అస్సలు తీరిక ఉండదని అంటూ ఉంటాడు మురళి ఎప్పుడు. వీరికి ఎదురిల్లు పద్మనాభం గారిది. ఆయన కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారు. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మగారు రుక్మిణమ్మ, భార్య వనజ, డిగ్రీ చదువుతూ ఉన్న పుత్రుడు ఆనంద్, ఇతర సభ్యులు. సులభ వాయిదాలపై వస్తువులు కొనే అలవాటు కారణంగా వనజ వాయిదాల వనజగా కాలనీ అంతా సుపరిచితం. పద్మనాభం గారి పక్కింట్లో గిరిజ, రమణ ఉంటారు. ఆ ఇంటిని గిరిజ వాళ్ల నాన్న కట్టించి గిరిజకు కానుకగా ఇచ్చారు. రమణకి సిటీలో ఆటో గ్యారేజీ ఉంది. గిరిజ కలవారి పిల్ల కావడం వల్ల, రమణ కాస్త నెమ్మదస్తుడు కావటం వల్ల ఆ ఇంట్లో తరచూ గిరిజ మాట నెగ్గుతూ ఉంటుంది. చేతి నిండా డబ్బుండడంతో ఆమె ఇంటినంతా ఖరీదైన వస్తువులతో నింపేస్తూ ఉంటుంది. ఈ 4 ఇళ్లకి కాస్త దూరంగా ఉన్న ఇల్లు కాంట్రాక్టర్ ఓబులయ్యది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ ఇంట్లో రేపు అద్దెకు దిగుతున్నారట. మర్నాడు పొద్దున, ఏవండి, నాకు ఆఫీస్కి టైం అయిపోతోంది, బస్టాండ్ వరకు స్కూటర్ పైన దింపరు అడిగింది సరళ. అప్పుడు సమయం 8:45. ఆమె ఎక్కాల్సిన బస్సు 8:55కి వెళ్ళిపోతుంది. తాపీగా సిగరెట్ తాగుతూ పేపర్ చదువుతున్న మురళి ఆమె మాటల్ని పట్టించుకోలేదు. అతడు ఆఫీస్కి రోజు 10 తెస్తాడు. చెప్పులు వేసుకుంటూ మరోసారి అడిగింది సరళ. నేనేం ఖాళీగా లేను, విసురుగా జవాబిచ్చాడు మురళి. అతడి వైపు తిరస్కారంగా ఓ చూపు పడేసి గబగబా బయటికి నడిచింది సరళ. భార్యని చెప్పు చేతుల్లో ఉంచాలనే పాత భావాలున్న మనిషి మురళి. తన భావాలు కాలం చెల్లినవి అని తెలిసినా అతడిలోని పురుషాధిక్యత ఆ నిజాన్ని ఒప్పుకోలేదు. భార్య ఆఫీస్కి వెళ్లిన ఓ గంటకి బద్ధకంగా లేచి తయారయ్యే తను ఆఫీస్కి వెళ్లాడు మురళి. కొంతసేపటికి ఓబులయ్య ఇంటి ముందు సామాన్లతో ఉన్న ఓ లారీ వచ్చి ఆగింది. దాని వెనకే వచ్చిన ఆటోలో నుంచి ఓ యువజంట సామాన్లన్నీ లోపల పెట్టించేసరికి మధ్యాహ్నం అయింది. భోజనం చేసొచ్చారేమో, బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇల్లు సర్దుకోసాగారు కొత్తగా వచ్చిన వాళ్ళు. అదే సమయంలో ఓ ట్రాలీ వచ్చి గిరిజ ఇంటి ముందు ఆగింది. దాంట్లో నుంచి ఓ లేటెస్ట్ మోడల్ ఫ్రిడ్జ్ను దింపి ఇంట్లోకి తీసుకువెళ్లారు. సాయంత్రం అయ్యాక కొత్తగా వచ్చిన జంట కార్తీక్, భవ్య వీధిలోని అందరి ఇళ్లకి వెళ్లి తమని పరిచయం చేసుకున్నారు. కార్తీక్ ఓ ప్రముఖ దినపత్రికలో పనిచేస్తాడు. భవ్య ఎంఏ ఇంగ్లీష్ చదివింది. అదే రోజు ఫ్రిడ్జ్ కొన్న సందర్భంగా తమ ఇంట్లో ఓ చిన్న టీ పార్టీ ఏర్పాటు చేసి వీధిలోని వారందరినీ ఆహ్వానించింది. ఓ గంట పాటు అంతా సరదాగా గడిపాక ఎవరింటికి వారు బయలుదేరారు. ఫ్రిడ్జ్ కొన్నందుకే పార్టీ ఇవ్వాలా? మరీ బడాయి కాకపోతే దారిలో భవ్యతో అంది వనజ. భవ్య ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ తనే అంది, అయినా మేము కొంటాంలే ఫ్రిడ్జు. డైనింగ్ టేబుల్కి కట్టాల్సిన వాయిదాలు అయిపోవచ్చాయి. ఆ తర్వాత వెంటనే ఫ్రిడ్జ్ కొని పారేస్తాను. భవ్య చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఆదివారం సాయంత్రం తమ వీధిలోని మిగిలిన 4 ఇళ్ల వాళ్లని టీకి పిలిచారు కార్తీక్, భవ్య. వారిద్దరూ ఎంతో సింపుల్గా ఉన్నారు. ఇంట్లో పెద్దగా సామాన్లేవీ లేవు. కానీ ఇల్లంతా పొందిగ్గా సర్ది ఉంది. గదులు, కిటికీలు, కర్టెన్లు పరిశుభ్రంగా ఉన్నాయి. గోడల మీద ఓవైపు స్వామి వివేకానంద చెప్పిన ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ పద్యాల పోస్టర్ లామినేట్ చేయబడి ఉంది. మరోవైపు ఉన్నితో అల్లిన బొమ్మలు, చిన్న చిన్న పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ ని భవ్య స్వయంగా వేసింది. అల్లికలు కూడా ఆమె పనే. హాల్లో ఓ వారగా ఉన్న అల్మారాలో పుస్తకాలు పొందిగ్గా ఉన్నాయి. ఇల్లంతా చూశాక అందరూ టీ తీసుకున్నారు. ఏమ్మా, నువ్వు సోఫా సెట్, ఎయిర్ కూలర్ వంటివి వాయిదాల్లో తీసుకుంటావా అని అడుగుతూ, నాకు తెలిసిన షాప్ ఉంది, ఏర్పాటు చేస్తాను అంది వనజ.
వద్దండి, ప్రస్తుతానికి మాకు కావలసిన అన్ని సామాన్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు మిగిలిన వాటి సంగతి జవాబిచ్చింది భవ్య. ఆమె మాటల్ని సమర్థించాడు కార్తిక్. నాకైతే మీ ఇల్లు బోసిగా బీదగా ఉన్నట్టుంది వ్యాఖ్యానించింది గిరిజ. ఓ క్షణం పాటు నివ్వెరపోయినా ఏమీ సమాధానం చెప్పకుండా ఊరుకున్నారు భవ్య కార్తిక్లిద్దరూ. ఇల్లంతటినీ ఖరీదైన వస్తువులతో నింపేస్తే గొప్పవారు అనిపించుకోరు. జీవితంలో ప్రేమాభిమానాలు ఆప్యాయతలు లేకపోతే ఎంత డబ్బుండి ఏం లాభం అన్నాడు రమణ. మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటే మంచిది అని అర్థం వచ్చేలా సైగ చేసి అతన్ని కొరకొరా చూస్తూ గోడపైనున్న పెయింటింగ్ వైపు కదిలింది గిరిజ. పక్కనే ఉన్న రుక్మిణమ్మ వనజలు కనుసైగలు చేసుకున్నారు. ఇల్లంతా కలియ తిరిగిన జానకమ్మ గారు, బావుందమ్మా, చాలా బాగా సర్దుకున్నావు అన్నారు భవ్యతో. కొద్దిసేపటి తర్వాత వచ్చిన అతిథులంతా సెలవు తీసుకున్నారు. తమ ఇంట్లో హాల్లో కూర్చుని గిరిజ గురించి మాట్లాడుకుంటున్నారు రుక్మిణమ్మ వనజ. చూశారా దాని పొగరు, మొగుడంటే ఏమాత్రం గౌరవం లేదు, డబ్బుందనే కదా ఆ అహంకారం అంది రుక్మిణమ్మ. ఆవిడ గారు ఏ రోజున మొగుడి మాటలు లెక్క చేసిందిలేండి, అయినా డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది కదండి అంది వనజ. అక్కడే కూర్చుని పేపర్ చదువుతున్న పద్మనాభం, అబ్బబ్బా, ఇంకొకరి ఇంటి గోల మనకెందుకు, ముందు మనింటి సమస్యల గురించి ఆలోచించండి. కనబడ్డ ప్రతిదాన్ని వాయిదాల్లో కొనేస్తూ నువ్వు, చదువు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నీ కొడుకు నలుగురిలో నా పరువు తీస్తున్నారు. ముందు మన కుటుంబాన్ని చక్కదిద్దుకుని అప్పుడు ఇంకొకరిపైన వేలు చూపించు అన్నాడు భార్యతో. ఇంటి యజమానిగా సామాన్లు కొనడం, పిల్లలకు చదువు చెప్పించడం మీ బాధ్యత. అయినా ఒక్కసారిగా డబ్బిచ్చి కొనలేని వారు వాయిదాల్లో కొంటే చిందులు తొక్కుతారే? వాణ్ణి మెడిసిన్ చదివించమని నేనంటే బీకాంలో చేర్పించింది మీరు కాదు, ఇష్టం లేని చదువు వాడు మాత్రం ఎలా చదువుతాడు అంటూ విరుచుకుపడింది వనజ. అవునవును, పాపం వాడు ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు కదా, ఇంటర్ 3 ఏళ్లకు గాని పాస్ అవ్వనివాడు డాక్టర్ ఎలా అవుతాడే, అసలు వాడికి చదువు మీద శ్రద్ధ ఉండి ఏడిస్తేగా అన్నారు పద్మనాభం. ఆపండి నాన్న, మీరు అమ్మ వాదించుకున్నప్పుడల్లా నా చదువు గురించే ఎందుకు ప్రస్తావిస్తారు? నాకు చదువు వంటబట్టడం లేదు, నేను ఏదైనా లోన్ తీసుకుని షాప్ పెట్టుకుంటాను అన్నాడు ఆనంద్ తన గదిలో నుంచి బయటికొస్తూ. అప్పటికిగాని తమరు శాంతించరన్నమాట. కలెక్టర్ ఆఫీస్లో సీనియర్ క్లర్క్ని. నా కొడుకు బడ్డీ కొట్టు పెట్టుకుంటే నాకెంత నామోషిగా ఉంటుందో నీకేం తెలుసు? అందరూ నన్ను నానా మాటలు అంటూ ఉంటే నీకు తృప్తిగా ఉంటుంది. అయినా నా బాధ ఎవరికి పట్టింది? మీ ఏడుపు మీరేడవండి అంటూ చొక్కా వేసుకుని రోడ్డున పడ్డాడు పద్మనాభం. వీరంతా వీళ్ల అరుపులు కేకలు వినబడుతున్నాయి. అది ఆహ్లాదపురమా లేక అసహనపురమా? మర్నాడు ఉదయం ఆనంద్ రావుగారిని కలిసి తనకిక చదవాలని లేదని ఏదైనా ఉపాధి చూపమని అడిగాడు. అలాగే చూద్దామంటూ హామీ ఇచ్చారు రావుగారు. సాయంత్రం కాలనీ పార్క్లో రావుగారు, పద్మనాభం, మురళి, ఆనంద్, రమణ, కార్తిక్, భవ్య కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మాటల్లో ఆనంద్ చదువు ప్రస్తావనకొచ్చింది. మురళి, నువ్వు ఎంకాం పాస్ అయ్యావు కదా, నీకు శనివారం ఆదివారం సెలవే కదా, కాస్త మా వాడికి అకౌంట్స్ నేర్పకూడదు అడిగాడు పద్మనాభం. సారీ అండి, నాకు అస్సలు తీరికలేదు, పైగా మీ అబ్బాయికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, అలాంటి వాడికి నేనేం చెప్పగలను, నా వల్ల కాదు అని తప్పించుకోజూశాడు మురళి. కాస్త ఆలోచించు మురళి, మనమందరం కలిసి ఆనంద్ విషయంలో ఏదో ఒకటి చేద్దాం అన్నాడు రమణ. భార్యని అదుపులో పెట్టుకోలేని వాడివి నువ్వు కూడా నాకు సలహాలిస్తున్నావా? అసలు నువ్విక్కడికి రావడానికి మీ ఆవిడ పర్మిషన్ ఇచ్చిందా? అంతా ఆడపెత్తనం అన్నాడు మురళి ఈసరింపుగా. కుటుంబంలో పెద్దతనం లేదా పెత్తనం ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, కుటుంబ శ్రేయస్సు ముఖ్యం. అయినా మా సొంత విషయాల్లో తలదూర్చడం మాని ఆనంద్కి నువ్వేం చేయగలవో చెప్పు అన్నాడు రమణ కటువుగా. దాంతో మురళి రుసరుసలాడుతూ లేచి ఏదో పనుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే పద్మనాభం ఆనంద్ కేసి తిరిగి, చూశావా దరిద్రుడా నీ ప్రతిష్ట, ఎలాగోలా డిగ్రీ పూర్తి చేస్తే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అంటే నీ చెవికి ఎక్కడం లేదు, అనుభవించు అంటూ శాపనార్థాలు పెట్టారు. ఇంతలో కార్తీక్ కలగజేసుకుని, ఊరుకోండి పద్మనాభం గారు, బ్రతకడానికి డిగ్రీ ఒక్కటే చాలదు, అయినా లోకంలో ఉద్యోగులు మాత్రమే బ్రతుకుతున్నారా? చదువు రాని వాళ్ళు, డిగ్రీ లేని వాళ్ళు తమని తాము పోషించుకోవడం లేదా? కేవలం ఏ ప్రభుత్వ ఉద్యోగం మీదో టేబుల్ వర్క్ పైనో ఆశలు పెంచుకోవడం తప్పు. నిజాయితీగా
తమని తాము పోషించుకోవడం ముఖ్యం. ఇతరులని మోసం చేయనంత వరకు ఏ పని చేసినా తప్పు కాదు. మీ అబ్బాయికి చదువుకోవడం ఇష్టం లేకపోతే అతడికి ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహించండి. అంతేగాని మీ అభిప్రాయాలని అతడిపై రుద్దకండి అన్నాడు. కార్తీక్ అభిప్రాయాన్ని సమర్థించారు రావుగారు. ఆనంద్కి టైం కాబట్టి తన స్నేహితుడి దగ్గర డిటిపి కోర్సు చేర్పిస్తానని రమణ చెప్పాడు. తనకి తీరిక వేళల్లో ఆనంద్కి స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామర్ నేర్పుతానని భవ్య చెప్పింది. ఈ ప్రతిపాదన అందరికీ నచ్చింది. ఓ సమస్యని తాత్కాలికంగానైనా పరిష్కరించగలిగినందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తలుపు తీసే ఉండడంతో భవ్య భవ్య అని పిలుస్తూ లోపలికొచ్చింది సరళ. ఎవరు అంటూ గుమ్మ లొంగి చూసి, తాను బయటికి వెళ్ళింది, వచ్చేస్తూ ఉంటుంది, రండి కూర్చోండి అంటూ వంటింట్లో నుంచి సమాధానం చెప్పాడు కార్తీక్. అతడప్పుడు కూరలు తరుగుతున్నాడు. హాల్లోకొచ్చి కూర్చొని టేబుల్పై ఉన్న పుస్తకం అందుకుని పేజీలు తిప్పసాగింది సరళ. కప్పులో కాఫీ తెచ్చి ఆమెకిచ్చాడు కార్తీక్. ఈ వంటింటి పనులను మీరు చేస్తున్నారే? ఆసక్తిగా అడిగింది సరళ. వంటింటి పనులు అని, మధ్యగది పనులు అని విడగొట్టి కొన్నింటిని ఆడవాళ్లే చెయ్యాలి అనడం అర్థం లేనిది. ఇల్లు మనదైనప్పుడు పనులు కూడా మనవే అవుతాయని మా అభిప్రాయం. భవ్యకి తీరిక దొరికితే నా పనుల్లో సాయపడుతుంది, అలాగే నేను కూడా చెప్పాడు కార్తీక్. కార్తీక్ చెప్పింది నిజమే అంటూ లోపలికొచ్చింది భవ్య. కార్తీక్ భార్యని ఏమే ఒసే అని పిలవకపోవడాన్ని గమనించింది సరళ. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రేమ, గౌరవం అని గ్రహించింది. వారిద్దరి అనురాగాన్ని చూసి ముచ్చటి సరళకు. భవ్యని సరళని మాట్లాడుకోమంటూ తాను రాసుకోవడం కోసం పక్క గదిలోకి వెళ్ళాడు కార్తీక్. తన ఉద్యోగం విషయంలో భవ్యని ఏదో సలహా అడగడం కోసం వచ్చింది సరళ. వాళ్ల మాటల్లో మురళి ప్రస్తావన వచ్చింది. ఆయన స్వతహాగా మంచివారే, కాస్త నోటి దురుసు, నేనంటే తేలిక భావం తప్ప ఇతర దురలవాట్లు ఏమీ లేవు. వైవాహిక బంధంలో స్త్రీ పురుషులిద్దరూ సమాన భాగస్వాములేనన్న నిజాన్ని ఆయన గుర్తించడం లేదు. మీలాంటి వారి మధ్య ఉంటే కొద్ది కొద్దిగానైనా ఆయనలో మార్పు వస్తుందని నా ఆశ అంది సరళ. ఒక వ్యక్తిలో చాలా కాలంగా బలపడ్డ అభిప్రాయాలను సులువుగా కొంత సమయం పడుతుంది. గడ్డ కట్టిన నెయ్యి కరగాలంటే చిన్న సెగ అవసరం. తమ అభిప్రాయాలు తప్పు అని తెలుసుకున్నాక విజ్ఞులు వాటిని పట్టుకుని వేలాడరు. మురళిగారికి ఆపాటి వివేకం ఉంది అని నాకు అనిపిస్తోంది అంది భవ్య. అప్పుడే సరళ కోసం అక్కడికొచ్చిన మురళి వారి సంభాషణ అంతా విన్నాడు. తాను మరీ పాతకాలపు భర్తలా ప్రవర్తిస్తున్నామోనేమోనని మొదటిసారిగా ఆ క్షణంలో అతనికి అనిపించింది. భార్యని పిలవకుండానే నిశ్శబ్దంగా వెనుదిరిగాడు. ఆత్మవిమర్శ మనిషిలో మొదలైతే ఆలస్యంగానైనా మంచి మార్పుకు దోహదం చేస్తుంది. రుక్మిణమ్మ గారికి ఒంట్లో నలతగా ఉంది అంటే చూడ్డానికి వెళ్ళింది భవ్య. పరామర్శలయ్యాక వనజ, భవ్య వచ్చి హాల్లో కూర్చున్నారు. మాటల మధ్యలో గిరిజ 2-3 రోజుల్లో ఓ బంగారు గొలుసు కొంటోంది అని తెలిసిందని వనజ భవ్యతో చెప్పింది. మా ఆయనకి వచ్చే నెలలో బోనస్ వస్తుంది. ఆ డబ్బు చేతిలో పడగానే నేను కూడా ఓ బంగారు గొలుసు చేయించుకుంటాను ప్రకటించింది వనజ. భవ్యని పరీక్షగా చూస్తూ, అవును, నీ ఒంటిపైన కూడా పెద్దగా బంగారం ఏమీ ఉన్నట్టు లేదే, మీ ఆయన ఏమీ కొనడా ఆరా తీసింది వనజ. అదేం కాదండి, నాకే ఇష్టం లేదు. మేము ఫాల్స్ ప్రెస్టేజీకి దూరం. అయినా ఎదుటివారు గొప్పగా బ్రతుకుతున్నారని అసూయపడుతూ కూర్చుంటే మనం అందంగా జీవితాన్ని గడిపే అవకాశాన్ని కోల్పోతాం చెప్పింది భవ్య. ఇంతలో వనజ, సీరియల్ టైం అవుతోంది, టీవీ పెట్టు అంటూ రుక్మిణమ్మ గారు హాల్లోకి రావడంతో ఏదో అనబోయిన వనజ మాట్లాడలేదు. నేను వెళ్ళొస్తానండి చెప్పింది భవ్య. కూర్చో, సీరియల్ చూసి వెళ్దూగాని అంది వనజ. నాకు ఇంట్రెస్ట్ లేదండి. మేము టీవీ చాలా తక్కువగా చూస్తాం. వార్తలు, నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ ఛానళ్లు తప్ప సీరియల్స్ చూడం అంది భవ్య. అదే, ఇప్పుడొస్తున్న సీరియల్స్ బాగానే ఉంటున్నాయి, మరి మీకెందుకు నచ్చడం లేదో అడిగింది వనజ. అంతం లేని ఎపిసోడ్లతో నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపిస్తూ ఆయా సీరియళ్లలోని పాత్రలు అవి కూడా మనలాంటి కష్టాలే అని నమ్మిస్తాయి చాలా ఛానళ్లు. సాటి మనుషుల కంటే ఎక్కువగా ఈ కల్పిత పాత్రలు మన సానుభూతిని పొందుతున్నాయి. సీరియళ్లను సాగదీసి నిర్మాతలు లాభాలు పొందుతూ ఉంటే మనం మాత్రం ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతున్నాం.
విశ్లేషించింది భవ్య. భవ్య మాటలోని వాస్తవాన్ని గ్రహించిన వనజ ఏమీ మాట్లాడలేదు. ఏమోనమ్మా, ఇవన్నీ మాకు అర్థం కాని విషయాలు. ఏదో కాస్త వినోదం కోసం టీవీ చూస్తాం అంతే అంది రుక్మిణమ్మ. మారు మాట్లాడకుండా వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి కదిలింది భవ్య. కార్తీక్ భవ్య ఆ కాలనీకొచ్చి 2 నెలలు దాటింది. ఆ వీధిలోని అందరికీ వీరిద్దరూ బాగా నచ్చారు. కొన్ని విషయం కార్తీక్ భవ్యల సలహాలు పొందిన ఆనంద్ సరళ లాంటి వారికి మేలు జరిగింది. సాయంత్రాలు రావుగారు కార్తీక్ చదరంగం ఆడడం ప్రారంభించాక వారి మధ్య చనువు పెరిగింది. ఓ రోజు రాత్రి కార్తీక్ను భవ్యను తమ ఇంట్లో భోజనానికి ఆహ్వానించారు రావుగారు. కార్తీక్ గారు చదరంగం ఆడుతూ ఉంటే జానకమ్మ గారు భవ్య కలిసి వంట పూర్తి చేశారు. భోజనాలయ్యాక నలుగురు వసారాలో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. వాళ్ల మాటల్లో తమ వీధిలోని వారి ప్రస్తావన వచ్చింది. ఆనంద్ డీటీపీ కోర్సు పూర్తి చేశాడు. నాకు తెలిసిన ఆఫీస్లో డీటీపీ తెలిసిన వారి కోసం వెతుకుతున్నారు. ఆనంద్ ఆ ఉద్యోగం కోసం పంపాను. అక్కడ కాస్త అనుభవం సంపాదిస్తే ఏదైనా బ్యాంకు ద్వారా లోన్ తీసుకుని సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టవచ్చని ఆనంద్కి చెప్పాను. అతడిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు చెప్పారు రావుగారు. మొత్తానికి ప్రయోజకుడయ్యాడు. అదే కదా అందరూ కోరుకునేది అన్నాడు కార్తీక్. అవును అవును భవ్య, చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మీ వాళ్ళెవ్వరూ మీ ఇంటికి వస్తున్నట్టు లేరే ప్రశ్నించారు జానకమ్మ గారు. మాది లవ్ మ్యారేజ్ ఆంటీ. 2 వైపుల వాళ్లకి పెళ్లి ఇష్టం లేదు. అందుకని అందరూ మాకు దూరంగా ఉంటున్నారు చెప్పింది భవ్య. పోనీలేమ్మా, మీకు అండగా మేమున్నాం, దిగులు పడకు అన్నారు జానకమ్మ గారు ఓదార్పుగా. నిజమే ఆంటీ, మేము మీ అందరి దగ్గర ఎంతో ఆదరాభిమానాలు పొందాము. సొంత వాళ్లలో పోగొట్టుకున్నది ఇతరుల్లో పొందినప్పుడు ఇక స్వపర భేదాలు ఏముంటాయి? మీరు మావాళ్లే అన్నాడు కార్తీక్. అతని మాటలకి అవును అన్నట్లుగా తల ఊపుతూ, ఏమైనా ఇదాక మన వీధి పరిస్థితి చాలా మారింది. మన కాలనీ పేరు సార్థకమైంది అన్నారు రావుగారు. అందంగా ఆనందంగా జీవించడం ఓ కళ. చాలా మంది చికాకులు అసహనంతోనే జీవితాలను గడిపేస్తున్నారు. అందంగా సుఖంగా జీవించే కొద్ది మందిని చూసైనా మిగిలిన వారు నేర్చుకోవడం లేదు. అలాగే దురదృష్టవశాత్తు మన విద్యా విధానంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏ స్థాయిలోనూ బోధింపబడడం లేదు అంటూ బాధపడింది భవ్య. మునుపు కనీసం పాఠశాల స్థాయిలో సొంత లాభం కొంత మానుకుని ఎప్పటికెయ్యది వంటి పద్యాలు లౌక్యంగా ఎలా బ్రతకాలో తెలిపేది. కాని బ్రతుకుబాట చూపే ఇటువంటి పద్యాలు ఆధునిక విద్యా విధానంలో కనుమరుగయ్యాయి అన్నారు జానకమ్మ విచారంగా. చాలా ఇళ్లలో అసంతృప్తికి అశాంతికి కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఆధిపత్య ధోరణే కారణం. కొంచెం పట్టువిడుపులు, చిన్న చిన్న రాజీలు, కొద్దిపాటి త్యాగాలతో జీవితాన్ని మరింత అందంగా గడపవచ్చు. తమ జీవన విధానంపై సంతృప్తి ఉన్నవారు తాము సుఖపడుతూ ఇతరులకి ఆనందాన్ని కలగజే నా నమ్మకం అన్నాడు కార్తీక్. ఆ సంగతి మీరు నిరూపించారుగా. ఇకపై మనం తీవ్రంగా ప్రయత్నించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను మరింత ప్రచారం చేద్దాం. మనం ఆహ్లాదపురం 6వ వీధిని అందరికీ ఆదర్శం చేద్దాం అన్నారు రావుగారు. వారి వద్ద సెలవు తీసుకుని పున్నమి చంద్రుడు వెన్నెల కురిపిస్తూ ఉండగా కార్తీక్ భవ్య తృప్తిగా ఇంటి ముఖం పట్టారు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.